అంటే వాళ్ళ మధ్య అంటే కుటుంబ కలహాలు అంటారా? అంటే వాళ్ళకు అడ్జస్ట్ కాక ఎన్నో హామీలు ఇచ్చాడు. ఉప ఎన్నికలప్పుడు కరీంనగర్ లో వాళ్ళ భర్త ఏదైతుందో ఎలక్షన్ ఏజెంట్ ఉండే 2004లో వాళ్ళ ఇంట్లో ఉండేవాడు కరీంనగర్ లో. ఏదో గొంతెమ్మ కోరికలు చెప్పాడు, ఇది ఇస్తా అది ఇస్తా అని. ఢిల్లీలో పోయి నెలల తరబడి ఉన్నా ఏం చేయలే. డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది. వచ్చినప్పుడు ఆమె బయటకు వచ్చింది. ఆమె ఏదో పోరాటం చేస్తుంది. వాళ్ళ అన్న ఉన్న ఏదైతుందో వాళ్ళ తల్లి అన్నగా తమ్ముడు వంశీ ఏదైతుందో వాళ్ళు విత్ కేసీఆర్ దగ్గర ఉన్నారు. కన్నారావు గారిని పిలువరు, అతను పోడు, అతని వ్యవహారం అతని వ్యాపారం అతను చేసుకుంటుంది. ఈమె ఏదైతుందో ఈమె కాంగ్రెస్ లో ఉండి ఏదో క్రిటిసైజ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది ఏం జరగలేదు, బట్ అభిప్రాయ భేదం ఉంది. వాళ్ళు కూడా ఏదైతుందో ఈమెను గాని కన్నారావు గారిని ఫంక్షన్స్ కూడా పిలువరు. బట్ రమ్యారావు తల్లిని, రమ్యారావు పెద్ద తమ్ముడు వంశీ ఏదైతుందో ఎవ్రీడే కేసీఆర్ తోటి ఉంటారు. మహారాష్ట్ర కూడా ఇన్ఛార్జ్ ఉండగా మీకు తెలుసు కదా, వంశీ చందర్ ఏదైతుందో వాళ్ళు ఏదైతుందో వాళ్ళ అన్న వాళ్ళ తండ్రి నా దగ్గర ఉన్నాడు, వంశీ కూడా నా దగ్గర ఉన్నాడు. ఎమ్మెల్యే కార్డ్స్ లో నేను దాదాపు 87 to 2005 వరకు ఒకే క్వార్టర్లో ఉంటే 18 సంవత్సరాలు వాళ్ళు కూడా క్వార్టర్లు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఉపాధి కోసం ఏదో ఒక సహాయ సహకారాలు అందించాను. ఇప్పుడు దే ఆర్ కంఫర్ట్. వాళ్ళ తండ్రి నాకు మంచి మిత్రుడు. మంచి మిత్రుడు అంటే నా క్వార్టర్లో దాదాపు 3-4 ఏళ్లలో ఒక మినిమం ఒక 1 year దాకా నా క్వార్టర్లో ఉన్నాడు. అతను నా క్వార్టర్లో ఉండేవాడు. 43 ఏలో వస్తే ఉండేవాడు. ఆయన అప్పుడు ఫ్యామిలీ ఏదైతుంది ఇక్కడ లేకుండే సిద్దిపేటలో ఉండే. సిద్దిపేట తర్వాత వాళ్ళ పిల్లలు కూడా పెద్ద కొడుకు నా దగ్గర ఉండే. తర్వాత వాళ్ళే క్వార్టర్ తీసుకున్నారు. ఉండి ఫ్యామిలీ అంతా అక్కడనే ఉండి చదివారు వాళ్ళు. ఇది సో కేటీఆర్ అనేది సిస్టమ్ ను బ్రేక్ చేసిండు. దీంట్లో అతనికి కిక్ బ్యాక్ రాకపోవచ్చు, కానీ ఏదైతుందో సిస్టమ్ బ్రేక్ చేసింది కనుక ఈ కేసులో అరెస్ట్ కావడం అనేది ఖాయం. బెనిఫిట్ జరగకపోవచ్చు, డబ్బులు తీసుకోపోవచ్చు, బట్ ఆర్బీఐ గైడ్లైన్స్ కాదని ఫెమాన్ కాదని ఏదైతుందో నువ్వు డైరెక్ట్ గా ఇవ్వడం అనేది అవుతుందో డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చినావు కనుక ఈ కేసులో అక్యూజ్ నెంబర్ గా అరెస్ట్ కావడం ఖాయం. దాంట్లో ఏ మాత్రం లేదు. ఇక సావనైనా వస్తాను. ఇక ఇద్దరు సంగతి చెప్పినా ఈ రామాయణము వినొచ్చిందా? సత్య క్వశ్చనే లేదు. వినొచ్చిందా? నీవే చెప్పావు, నేనే చెప్పినా ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ లా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా అని చెప్పావు. నా మిత్రుడు గ్రీన్ కో కంపెనీ అని చెప్పావు. గ్రీన్ కోనికి 40 కోట్లు ఇచ్చిన, అందరికి ఇవ్వలేదా? మెగా ఇవ్వలేదా అంటున్నాడు. ఇచ్చిండ్రయా, అందరికి ఎంత ఇచ్చిండ్రు, నీకెంత ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, నీకు ఎందుకు ఇచ్చిండ్రు? ఇవన్నీ రేపు ఏదైతుందో జాబ్ చెప్పాల్సి వస్తుంది కదా పబ్లిక్. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతుందో మీరు ప్రజాధనాన్ని బడాబాబులకు ఏదైతుందో కాంట్రాక్టర్లకు పారిశ్రామికులతో బెనిఫిట్ చేస్తూ ఆ డబ్బులు తీసుకొని ఏదైతుందో మీరు పప్పు బెల్లాలకు ఏదైతుందో ఎలక్షన్ లో 30-40 కోట్లు పెట్టి ఆ ప్రజాప్రతినిధులు కూడా 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని కొన్నారు కదా. పార్టీ మార్పుడు అందరికి డబ్బులు ఇచ్చింది కదా. ఇప్పుడు ఈ కేసులో మీరు అన్నట్టు ఈయన తినకపోవచ్చు, కేవలం ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఈయన చేయలే ఆర్బీఐ గైడ్ లైన్స్ ను బ్రేక్ అయింది పౌండ్స్ కింద. ఆ ఫెమా బైలాస్ ను ఫాలో కాలే. మరి ఈయనకి బెనిఫిట్ ఏంటంటారు? అంటే ఇల్లీగల్ గా ఏమైనా అన్అఫిషియల్ గా అమౌంట్ అయితే ఈయన అకౌంట్ ఈయన అకౌంట్ కు అమౌంట్ వచ్చింది అనేది నేను నమ్మడం లేదు, రాలేదు కూడా, ఎక్కడ ఎస్టాబ్లిష్ కూడా కాదు. రేపు అమౌంట్ ఏదైతుందో 55 కోట్లు స్పాన్సర్ ఏదైతుందో గ్రీన్ కోడ్ బ్రేక్ అయిన తర్వాత గవర్నమెంటే స్పాన్సర్ అయింది. ఆ రేసు రావాలంటే ఎక్స్పెండిచర్ చేయాలి కదమ్మా వాళ్ళకు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏర్పాట్లు కానీ అది కానీ సమ్ రెన్యుమరేషన్ ఏదైనా ఉందో వాళ్ళకు. తో మొత్తం 4-5 రేసులు. ఫస్ట్ రేస్ అయిన తర్వాత ఫస్ట్ గ్రీన్ కో ఉండే, సెకండ్ వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు మేము చేయలేమని. స్పాన్సర్ అమ్మా, స్పాన్సర్ కనుక ఏదైతుందో గవర్నమెంట్ చేసింది. మన ప్రభుత్వం వస్తుంది అని ఓవరాల్ గా రారాజు కదమ్మా, ఆయనే ముఖ్యమంత్రి కదా. ఇది సిస్టమ్స్ ను ప్రొసీజర్స్ ఏదైతుందో ఫాలో కాలే. దాని కింద ఖచ్చితంగా అరెస్ట్ కావడం ఖాయం. కానీ ఎస్టాబ్లిష్ ఏదైతుందో ఎస్టాబ్లిష్ అంటే అతనికి మనీ బెనిఫిట్ కానీ అది కానీ చేయలేకపోతుంది. ఇప్పుడు ఈయన కూడా ఏదైతుందో ఏసీబీఎమో వాళ్ళు ప్రూవ్ చేయాలి. దీన్ని ఏదైతే నిర్దోషత్వం ఏదైతుందో ఈ ఈడీ ఏదైతుందో ఈయన చేసుకోవాలి ఖచ్చితంగా. నేను అనుకుంటున్నా ఈడీ కేసులో ఇతను వకీలు ఏదైతుందో ఇతను కానీ నీట్ గా బయటకొస్తాడు. ఎందుకంటే ఇతనికి ట్రాన్సాక్షన్ పైసలు రాలా. క్విక్ బో ఏదైతుందో ఒకటి చేస్తే ఇది ఎలక్ట్రోల్ బాండ్ అనేది డిఫరెంట్. ఈ రేసు నుంచి వాళ్ళ నుంచి ఇతనికి డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టు ఎక్కడ కనపడతలేదు మనకు. ఇప్పుడున్న ఎంక్వైరీలో కూడా ఎక్కడ కనుచూపు పేరులో కనపడతలేదు కనుక
ఈ కేసు ఏం కాదు, అరెస్ట్ మాత్రం ఖాయం. ఖాయం అంట. ఆయన అరెస్ట్ సిద్ధంగా ఉన్నాడు కదా. నేను ఏదైతుందో ఆసనాలు చేసుకుంటా, బయటకు వస్తా, మంచిగా వాకింగ్ మన పాదయాత్ర చేస్తా, అదే మీరు అన్నట్టుగా మొదలు ముఖ్యమంత్రి మెడిటేషన్ చేస్తా, పుస్తకాలు చదువుకుంటా. ఆమె చదువుకుంది కదా, వాళ్ళ చెల్లి చదువుకుంది కదా. కవిత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయ్యాడు. కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు, చంద్రబాబు గారు అయిండ్రు, రేవంత్ రెడ్డి గారు అయిండ్రు. నేను ముఖ్యమంత్రి అవుతాను, సంతోషం. కానీ ముఖ్యమంత్రిని పోటీ ఏదైతుందో ఆమె జైలుకు వచ్చింది, నీకంటే ముందు పోయింది కవిత, నీకంటే ముందు పోయింది. తర్వాత ముఖ్యమంత్రి అని నిజామాబాద్ లో స్లోగన్స్ ఇస్తున్నారు, నీకేమో ఇక్కడ న్యూ ఇయర్ నాడిస్తున్నాడు. మరి ఇద్దరు ఎవరో ముఖ్యమంత్రి రేపు ఎటువంటి అదైతుందో చూద్దాం మరి. ఎందుకంటే ఆమె కూడా జైలుకు పోయింది కదా, ఆమె కూడా అర్హత ఉంది, ఆమె కూడా జైలుకు పోయినందుకు. నీ ప్రకారం ఆమె కేసీఆర్ బిడ్డనే, ఆమె నీ అంతా తెలివి పడరాలి. ఆమె ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది, ఆమె మేధావే. భారతదేశంలో కాదు ప్రపంచంలో బతుకమ్మ అనేదే తెలియదు ఇంతవరకు. ఆ బతుకమ్మ ఆడడం ఎట్లా అనేది నేర్పింది ఆమె. ఎంత మేధావి. భారతదేశం మీద భారత జాగృతి పెట్టి ఇప్పుడు బీసీల కోసం, మీరు మాత్రం బీసీలకేమి ఇయ్యలే, బీసీల కోసం పోరాటం చేస్తుంది. మహిళా రిజర్వేషన్ మీ నాయన మీరు కలిసి, మీ మొదటి కేబినెట్ లో ఒక మహిళ లేదు, రెండోసారి 1.5 years తర్వాత ఆయారాం గయారం, ఎవరు మన సత్యవతి రాథోడ్ ఒక మంత్రి, కాంగ్రెస్ మీద గుర్తు మీద గెలిచిన సబితమ్మ ఒక మంత్రి, ఆయారాం గయారం. నీ పార్టీలో ఎవరు మహిళలు లేరు, టికెట్లు లేవు, ఏం లేవు. మహిళా రిజర్వేషన్ పోరాడుతుంది. తో ఆమె భారతదేశంలో పోరాడుతుంది. నువ్వు ఒక తెలంగాణే కదమ్మా, సారీ కేటీఆర్ గారు. మీ భారతీయ జాగృతి దేశమంతా కాదు ప్రపంచమంతా బతుకమ్మ నేర్పింది. నేను అనుకుంటున్నా, నా ఉద్దేశంలో మీకంటే మీ చెల్లెకే అర్హత ఎక్కువ ఉందని నేను అనుకుంటా. ఆవిడ ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు ఎందుకు బీసీ నినాదం తీసుకొచ్చిన తెరపైకి? అదే కదా, రేపు ప్రతిపక్షం ఉంది కదా, బీసీ నినాదం చేసి బీసీ చేసి నేను పోరాటం చేస్తున్నా. బీసీలను నమ్మబలికి అంతకుముందు దళితులను ఎట్లయితే మోసం చేసిండో, అప్పుడు దళితులు ముఖ్యమంత్రులు దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇల్లు లేని వాళ్ళకి 2 bedroom అన్నారు. ఈ రోజు మోసం మాటలు చెప్పి, మోసం మాయ చెప్పి, మోసం హామీలు ఇచ్చి, మీరే 2014లో ఏం హామీ ఇచ్చారు? 3 ఎకరాలు దళితులు గిరిజనులకు అన్నారు కదా, 2 bedroom అన్నారు కదా. తర్వాత ప్రతి మండలంలో ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ విత్ 25 acres విత్ స్విమ్మింగ్ పూల్. కూలివాన్ నుంచి కోటీశ్వరుడు ఒకటే రూములు ఉండాలని చెప్పారు. ఆ 3 హామీలు ఏది అమలు చేయలే. రెండోసారి 2018లో నిరుద్యోగ భృతి, ₹1,00,000 రుణమాఫీ, ఆ 2 అమలు చేయలే. మీరు మోసం చేయలేదా? ఎస్. కాంగ్రెస్ జూటా, నువ్వైతే డబుల్ జూటా కదా. 2 సార్లు ఎన్నికై 9.5 సంవత్సరాల నుండి అమలు చేయలే. నీది డబుల్ జూటా. ఇది ఇంకా జూటా అంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇది 1 year అయింది. ఓపిక పట్టు, 4 ఏళ్ళు చేయకపోతే ఇది జూటా. జూటాను రేపు ఎన్నిక చేస్తారా లేకపోతే డబుల్ జూటాను చేస్తారా అనేది రేపు రాబోయే ఎన్నికల్లో ఇంకేదైనా పార్టీ ఏదైతుందో బడుగు బలైన వర్గాలకు మేము అధికారం వచ్చేది ఉంటే వాళ్ళకి అధికారం ఇస్తా అని మొన్న చెప్పారు. మళ్ళీ గిట్టేది అదే నినాదం తీసుకుంటే బీజేపీని ఇక్కడ ఎన్నుకుంటారా ఏది అనేది ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ముందుంది ముసళ్ళ పండుగ. తొందరపడకు, అధికారం మనదే, డైరీలో రాసుకోండి, వడ్డీతో చెల్లిస్తా. ఇవన్నీ కాకమ్మ కథలు ఎందుకయా? ఫస్ట్ ఈ 4 ఏళ్ళు ఏం జరుగుతుందో వచ్చేది స్థానిక సంస్థలకు స్వీప్ చేస్తా అంటుండు. క్వశ్చనే లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పక్క రాష్ట్రమైన తమిళనాడు గాని, యూపీ గాని, మహారాష్ట్ర గాని, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గాని, తెలంగాణ ఆంధ్ర గాని స్థానిక సంస్థల ఎన్నికలకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం లేదు. మొన్న మీరు మొత్తం స్థానిక సంస్థల అన్ని జిల్లా పరిషత్ మీ దగ్గర ఒకటి కూడా రాలే కదా కాంగ్రెస్ 31 జిల్లాలో. మున్సిపాలిటీలు ఒక 3-4 వచ్చినాయి కదా కాంగ్రెస్ కు. ఏమైంది మీ రిజల్ట్? ఏమైంది మీ రిజల్ట్? అట్లే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడనే కదా 2-3 మున్సిపాలిటీస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీలో, ఒక తాడిపత్రి ఇంకేదో అంతే, ఒక్క జడ్పీ రాలే. అటువంటి దానికి 11 సీట్లు వచ్చినాయి. గతంలో తమిళనాడులో జయలలిత లోకల్ బాడీ పోటీ చేయలే. బట్ తర్వాత జరిగిన ఎన్నికల్లో కరుణానిధి ఒక్కడే గెలిచి మొత్తం 233 24 34 సీట్లకు 33 సీట్లు విజయకాంత్ అండ్ జయలలిత గెలిచింది. అలాగే యూపీలో ములాయం సింగ్ ఏదైతుందో చీఫ్ మినిస్టర్ ఉంటే మాయావతి ఏదైతుందో బైకాట్ చేసింది. తర్వాత మాయావతి 300 పైన వచ్చింది 403 సీట్లకు. రామారావు గారు 87 వరకు ఏదైతుందో సమితిలు 300 మాత్రమే, సమితి ప్రెసిడెంట్స్. అటువంటిది దాన్ని మండలాలు చేసి హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.